యేసు ఆశ్చర్యపరుచుకొని సమాప్తమైనదని చెప్పి తల నుంచి ఆత్మను పరిశుద్ధుడా గొప్ప తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ క్రీస్తులో ఏకత్వమైన దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా నిష్ప్రయోజకుని బలహీనులు వేరేవాని ప్రభావ నేను సెలవు శాతం మరుగుపరిచిన అలవాట్లు దూరంగా వాడుకొని అందరితో మాట్లాడి నా దాన్ని మీరు మహిళమని వేరే గ్రహించి మనసు తెచ్చాను జ్ఞాపకం ప్రార్థన చేసే తండ్రి ఈ వర్డ్ చాలా చిన్నవాడైన కూడా చాలా గంభీరమైనటువంటి అర్థం ఉంది దాన్ని. సమాప్తమైంది, ఇట్ ఇస్ ఫినిష్డ్. అది మనం వినడానికి చాలా చిన్న పదమే కానీ చాలా గంభీరమైనటువంటి పదం. ఒక విజయోత్సవంతో కూడినటువంటి పదం అది. ఒక విజయోత్సవంతో కూడినటువంటి పదం. దాన్ని గ్రీక్లో ఏమంటారంటే టెటలోస్టాయ్. గ్రీక్లో ఏమంటారు టెటలోస్టాయ్ అంటే పూర్తిగా వెల చెల్లించబడింది. పూర్తిగా వెల చెల్లించబడింది. కాబట్టి దేవుడు సిల్వలో ఏమి సమాప్తి చేశాడు అనేటువంటి మాట మనం ఒకసారి ఆలోచించినట్టయితే మనందరికీ కూడా తెలుసు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనము శుభ శుక్రవారాన్ని జరుపుకుంటున్నాం. అనేక మంది చేత వర్తమానాన్ని మనం వింటా ఉన్నాం. కాబట్టి మనం క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. మనకు సమయం లేదు కాబట్టి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనందరికి కూడా తెలుసు. చదవండి. చెయ్యటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేసి నేను నీ మహిమపరచను భూమి మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో సమయం లేదు చదవచ్చు కానీ నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుషుకు వాడి లోకానికి వచ్చినాడు. ఏం పని మీద వచ్చినాడు? చెయ్యుటకు నీకు ఇచ్చిన పని నేను సంపూర్ణం చేసి నేను మహిమపరిచినాను అంటా ఉన్నాడు. ఏ పని చేశాడు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అంతేకాదు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటాడు కదా, ఏమంటాడంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారానికి. కాబట్టి ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికంటే ఏమి సమాప్తం చేశాడంటే మానవులందరి కోసం చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. నెంబర్ 1 ఏం సమాప్తం చేశాడంటే మానవులందరి కోసం చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుంది. చదువుతారు ఒకసారి ఎవరైనా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడును. హల్లెలూయా. ఒక మనిషి అవిధేయత వల్ల పాపం లోకంలోకి ఎంటర్ అయింది. దేవుడేం చెప్పాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాశారు? పాపాలకు జీతము అయితే మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి పాపాలకు జీతము మరణం అనుభవించాలి. కాబట్టి ఒక మనిషిని అవిధేయత ద్వారా లోకంలోనికి ఏ విధంగా పాపం వచ్చిందో అదే మనిషిని విధేయత ద్వారా అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే ఇక్కడ ఏమి సమాప్తి చేశాడు దేవుడు అంటే నెంబర్ 1 మనుషులందరి కోసం చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. దయచేసి గమనించండి, ఇదొక మర్మం. ఎందుకంటే ఒక మనిషిని అవిధేయత వల్ల లోకంలోనికి పాపం ఎంటర్ అయింది. ఒక మనిషి విధేయత వల్ల అందరు నీతిమంతులుగా తీర్చబడ్డాయి. దేవుడు ఏం చెప్పాడు? ఏదైనా తోటలో నువ్వు అన్ని పండ్లు తినొచ్చు, ఒకటి మాత్రం తినకూడదు అని చెప్పేసి. మనిషి లక్షణం ఏముంటుందంటే ఏది చేయొద్దంటాడో అదే చేస్తాడు. అంటే మనిషి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకు చేయొద్దు అన్నాడు ఏంటి అనేటువంటి ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో మనిషి ఏం చేస్తాడంటే పాపం చేస్తాడు. బాగా ఆలోచించండి, ఎక్కడ పాపం జరిగిందంటే చెట్టు దగ్గర పాపం జరిగింది. దేవుడికి ఎలా దేవుడు దేనికి సిలివేశారంటే అదే చెట్టు పైకి దేవుడు సిలివేశారు. హల్లెలూయా. ఏ చెట్టు దగ్గర అయితే పాపం జరిగిందో అదే చెట్టు కొయ్యకి దేవుడు సిలివేయబడ్డాడు.
అదే మరణం. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎక్కడ జన్మింపజేశాడంటే ఒక వడ్రంగి కుటుంబం. ఒక వడ్రంగి కుటుంబం. ఎందుకంటే ఆ యొక్క మేకులు, ఆ యొక్క చెక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి, ఆయన అల్టిమేట్గా ఆ యొక్క మ్రాని మీద వేలాడడానికి ముందుగానే దేవుడు దాదాపు 33.5 సంవత్సరాలు ట్రైనప్ చేశాడు. ఎక్కడి నుంచి? వడ్రంగి కుటుంబం నుంచి. ఎక్కడో పుట్టించచ్చు కదా, వడ్రంగి కాకుండా వేరే వృత్తిలో పుట్టించచ్చు. ఎక్కడైతే పాపం జరిగిందో, ఏ చెట్టు దగ్గర అయితే పాపం జరిగిందో అదే చెట్టు కొయ్యకి దేవుడు వేలాడపాలని అది శాసనం. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? మరణ శాసనం రాసిన వాడిని మరణము అవశ్యం అని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరణ శాసనం రాశాడు దేవుడు, అంటే ఆ మరణం అనుభవించాల్సింది దేవుడు. ఎందుకంటే ఇందాక మనం చదివినాం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనిషిని అవిధేయత వల్ల చేయబడుతుంది, ఒక మనిషిని విధేయత వల్ల అందరూ కూడా నీతిమంతులు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడంటే చెవిటకు నీ ఇచ్చిన నాకు ఇచ్చిన పని నేను సమూహం చేస్తే నీ మహిమ. పటలకు మర్మం. ఏ చెట్టు దగ్గర అయితే పాపం జరిగిందో అదే చెట్టుకు దేవుడు వేలాడపడ్డాడు. మరణ శాసనం రాసిన వాడి మరణము. అందుకనే దేవుడిని తండ్రి అయిన దేవుడు ఒక వడ్రంగి కుటుంబంలో జన్మింపజేశాడు. ఆ వడ్రంగి అంటే అప్పటి నుంచి దేవుడు ఆ యొక్క వడ్రంగి పని చేస్తూ తల్లిదండ్రులు పోషించినాడు. ఆ 30 సంవత్సరాలు ఏం పని చేశాడు? వడ్రంగి పని చేస్తాడు. ఆ యొక్క చెక్క స్వభావాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైనా నేను దీనికి వేలాడపడాల్సిందే, ఎప్పుడైనా ఈ చెట్టు కొయ్యకి నేను వేలాడపడాల్సింది, ఎప్పుడైనా ఈ మేకులు నా చేతికి పుచ్చుకోవచ్చు. అదొక మరణం. కాబట్టి దేవుడు ఏమి నెరవేర్చాడు? రక్షణ కార్యం. మనుషులందరి కోసం చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. మరి నేను ఈ యొక్క టాపిక్ పాస్టర్ గారు నాకు ఇచ్చినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమో డౌట్ వచ్చిందంటే, దేవుడు 3.5 సంవత్సరాలే ఎందుకు సేవ చేశాడు అని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు. చేసినప్పుడు నెట్లో సెర్చ్ చేసి ఎవరు వచ్చిందంటే, ఈ యొక్క యాజకులైతే ఎవరైతే ఉన్నారో యాజకులంతా సంఘంలో నిలబడి మాట్లాడాలంటే కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలండి. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. కనీస వయస్సు అర్హత ఎంత ఉండాలి? 30 సంవత్సరాలు ఉండాలి. ఆ 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి ఆ వడ్రంగి పనే దేవుడు చేశాడు. కాబట్టి ఈ 30 years వరకు ఆ తల్లిదండ్రులకు లోబడి ఈ 3.5 సంవత్సరాలు విస్తృతంగా దేవుడు సేవ చేశాడు. ఎందుకంటే యాజకుడు రబ్బీ అని పిలిచారు. బోధకులు, యాజకులు బోధించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే 30 సంవత్సరాలు దాకా. అందుకనే హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 7వ అధ్యాయం 29వ వచనంలో 26వ వచనంలో నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనా ఎవరంటే ఆయన ప్రధాన యాజకుడు. కాబట్టి ఆ యాజకత్వం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలా? కాబట్టి ఇంకోటి కూడా ఆలోచించి, దేవునికి ఎందుకు 39 కొరడా దెబ్బలు కొట్టినారంటే, 40 కొరడా దెబ్బలు కొడితే రోమా సామ్రాజ్యం చట్ట ప్రకారంగా శిక్ష ముగిస్తుంది. ఆ శిక్ష ముగించకూడదంటే 39 కొరడా దెబ్బలే కొట్టాలి దేవునికి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం రోజు సమాప్తమైందని ఒక చిన్న ఓడే కానీ అది చాలా గంభీరమైనటువంటి ఓడు, గంభీరమైనటువంటి వాక్యము, ఒక విజయాన్ని మోగించినటువంటి వాక్యం. కాబట్టి ఏమి సమాప్తం చేశాడు దేవుడు అంటే, మనుషులందరి కోసం చేయవలసినటువంటి రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. రెండవది ఏం సమాప్తి చేశాడంటే, లేఖనాల్ని సమాప్తి చేశాడు. లేఖనాల్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. చదవండి దయచేసి 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనం చదువుతారు, 15వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. లేఖనాల ప్రకారం అంటే దేవుడు దేన్ని సమాప్తి చేశాడంటే, లేఖనాన్ని నెరవేర్చి సమాప్తి, నెరవేర్చకుండా సమాప్తి చేయలేదు, నెరవేర్చి మొట్టమొదటిగా మనుషులందరి కోసం చేయవలసిన రక్షణ కార్యం చేసి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పని నేను సమర్పణ చేసిన నేను నడిపాల్సి సంపూర్ణం చేసినాను. సంపూర్ణం అంటే పెండింగ్ లేదని,
అసంపూర్తి చేయలేదు, సంపూర్ణం చేసిన మీరు భూమి మీద వెళ్ళి ఫినిష్ కంప్లీట్ చేసేసి ఏం కంప్లీట్ చేశారు? రక్షణ కార్యాన్ని కంప్లీట్ చేశారు. రెండవదిగా లేఖనాల్ని నెరవేర్చిన దేవుడు ఒక సందర్భంలో సమాజ మందిరంలోకి పోయి ఒక గ్రంథాన్ని ఇట్లా తెలుస్తుంది. తెలిస్తే చదువుతాడు. యెషయా గ్రంథం చదివితే ఏముంటుందంటే వీధులకు సువార్త ప్రకటించబడుతుంది, గుడ్డివారు చూపు పొందుతున్నారు అని చెప్పేసి ఒక 4 లైన్ ఉంది. లాస్ట్కి ఒక వచనం ఏమంటాడంటే ఇది మీ సమక్షంలో నెరవేరింది అంటాడు. చదువుతారు ఒకసారి లూకా సువార్త 4:21 వచ్చిన చదువుతారు ఒకసారి. సమాజ మందిరంలో ఆయన గ్రంథము చుట్టి ప్రచారాన్ని కూర్చున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిలో ఈ లేఖను నెరవేరిందని వారితో లేఖనాలు నెరవేరింది. రెండవది ఏది సమాప్తి చేశారు? దేవుడు లేఖనాలు నెరవేర్పు సమాప్తి చేశారు. అందుకనే దేవుడు యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే నీ వినికిల్లో నేను చదివినటువంటి లేఖనం నెరవేరింది. ఆ సమాజ మందిరంలో నీ వినికిల్లో నేను ఈ యొక్క చదివినటువంటి లేఖనం నెరవేరింది. కాబట్టి దేవుడు ఏంటి సమాప్తం చేశాడు? సెలవులు అంటే లేఖనాన్ని సమాప్తం చేశాడు. మూడవదిగా చదవండి దయచేసి 1 కొరింథీ 11:56 మరణపు ముందు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. పాపానికి ఉండేటువంటి స్ట్రెంత్ ఏంటంట? ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం. పాపానికి ఉండే స్ట్రెంత్ ఏంది? అందుకనే రోమిలికి రాసిన పత్రిక 10:4 అంటాడు ధర్మశాస్త్రాన్ని మీరు చదువుతారు సార్. రోమిలికి రాసిన పత్రిక 10:4 చదువుతారు. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. దేనికి సమాప్తి అయి ఉన్నాడంటే దేవుడు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. నెంబర్ 1 రక్షణ కార్యాన్ని నెరవేర్చినాడు. రెండవది లేఖనాన్ని నెరవేర్చినాడు, సమాప్తి చేశాడు. మూడవది ధర్మశాస్త్రానికి ఉండేటువంటి బలం ఏంటంటే పాపం. పాపమే దానికి ఒక బలం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి బలం ఏంటంటే పాపం. సో కాబట్టి దాన్ని ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడంట? సమాప్తి చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచ్చిన చదవండి. 13:13 క్రీస్తు మన కోసము పాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి ప్రాణం మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ప్రాణం మీద వేలాడిన ప్రతి ఒక్కరు ఏమంట? ఆ పాపం నుండి శాపం నుంచి దేవుడు మనల్ని విడిపించి సమాప్తి. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి బలం ఏంటి? పాపం. కాబట్టి రాణి మీద వేలాడబడినటువంటి వ్యక్తి ఎవరంటే శాపం. మన కోసం మనం చేసినటువంటి పాపాలు నిమిత్తం దేవుడు లోక పాపములను మోసుకుంటూ పాపములను ఆయన మీద వేసుకొని ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినాడు. అంతేకాదు రోమిలికి రాసిన పత్రిక 8:2 వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఏం చేయలేదో యేసయ్య చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేదో యేసయ్య చదువు. క్రీస్తు యేసునందు జీవముంచు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. దేన్ని ముగించాడంటే ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను. కానీ దేవుడు అది చేయకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని, నీ శత్రువుని ప్రేమించి నేను హింసించే వారిని ప్రార్థన చేయండి. ధర్మశాస్త్రం ఏం చేయలేదో దాన్ని దేవుడు చేసి నెరవేర్చి. కాబట్టి రక్షణ కార్యాలు చేసి ముగించినాడు, సమాప్తం చేశాడు. రెండవది లేఖనాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. మూడవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. నాలుగవది ఏంటంటే బలులను సమాప్తం చేశాడు. యాక్చువల్గా దహన బలి, నైవేద్య బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, దాదాపు 5 రకాల బలులు ఇచ్చేవాడు. ఆ బలులను అన్ని సమాప్తి చేసి అంటాడు కదా. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తంతో ఎక్కడికి ప్రవేశిస్తాడంట?
అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. చదువు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:21 అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది గాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. కాబట్టి తనది కాని రక్తంతో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నప్పుడు మన ప్రధాన యాజకుడు యేసయ్య మాత్రం ఏం చేశాడంటే 22 వచ్చిన మరి ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చు. రక్తము చిందించకుండా ఏం జరగాలంట? కాబట్టి తన స్వరక్తముతో నా యొక్క ఆలయంలోనికి ప్రవేశించాడు. 9:12 వచ్చింది. మనం ముగించుకున్నాం, టైం లేదు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలయనగా ఆ యొక్క రక్తముతో దేవుడికి తెలిపినటువంటి సంబంధాన్ని దేవుడు ఏం చేశాడు? మనకి తన స్వరక్తంతో ప్రవేశించాడు. కాబట్టి మళ్ళొకసారి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సమాప్తి చేశాడంటే చేయవలసిన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. మనుషులందరి కోసం చేయవలసిన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు. లేఖనాల్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తి చేశాడు. ఇంకా గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని వధించకుండా తన స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలం లేకపోయి బలులని సమాప్తి చేశాడు. బట్ ఏం జరుగుతుంటారా? ఒకసారి ఆలోచించండి. ఇంకా సువార్త 7:3 ఒక మాట ఉంటుంది. నేను దాని గురించి ధ్యానించినప్పుడు నాకు దేవుడు ప్రేరేపించినటువంటిది మీ హృదయంలో వెళ్తా ఉంది. అక్కడ సిల్వ ప్రదేశంలో ఏం జరుగుతూ ఉందంటే 3 రకాల మనుషులు, దయచేసి జాగ్రత్తగా నేను ముగించేస్తాను. 3 రకాల మనుషులు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సిల్వ జరిగినటువంటి ప్రదేశంలో యేసయ్యను చూసి రొమ్ము కొట్టుకుంటారు. కొంతమంది నెలవర్లు అంటే దగ్గరైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కడు మాత్రమే ఒక శతాధిపతి తన కిరీటం తీసి దేవుని దగ్గర ఉంటారు. ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి దేవుని మహిమపరుస్తారు. కాబట్టి మనం ఈ శుభ శుక్రవారం రోజు దేవుని మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఆయన చివరి రక్త కొట్టు వరకు మన కొట్టు చిందించినటువంటి ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకొని మనం ఏం చేయాలంటే ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి. ఆయన మహిమపరచాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మహిమ పొందుకోవాలి. ఆయన మహిమ పొందుకోవాలంటే ఏం చేయాలా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కానీ దేవుడు అంటా ఉన్నాడు, తన రొమ్మున అనుకున్నటువంటి శిష్యుడు యోహాను రాస్తా ఉన్నాడు. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని. కాబట్టి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్జునుడు, కానీ వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. కాబట్టి ఇంకా ఎవరైనా యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మరొక అవకాశం, ఈ యొక్క శుభ శుక్రవారంలో మనందరితో మాట్లాడి మరొక అవకాశం ఇస్తాం. ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ఇంతకుముందు వండర్ వరల్డ్ అని బుక్ వస్తుంది, ఎవరికైనా తెలుసా? 2 తలకాయలతో పుట్టినాడు, ఒకటి 4 కాళ్ళు వచ్చినాయి అని రకరకాల వండర్ వరల్డ్. అది కాదు వండర్ వరల్డ్. దేవుడు మానవుడిగా దిగి వచ్చింది వండర్ వరల్డ్. హల్లెలూయా. దేవుని మనం మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. ఎందుకంటే ఏ యోగ్యత లేనటువంటి మనిషి నువ్వు కలగజేసిన సూర్యచంద్ర నక్షత్రంలో చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు అన్నాడు. మనం ఏ పాటి వాళ్ళండి? కొంతసేపు కనబడి అంతలో మాయమైన దేవుడు ఒక యోగ్యమైనటువంటి పాత్రగా మనం చేసి ఈరోజు సజీవులతో మన అందరికీ నిలబెట్టడానికి దేవుడు ఇచ్చిన కృపలు. శుభ శుక్రవారం రోజు మనం రెపెంటెన్స్గా దేవుడా ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తీసుకెళ్ళి అది జస్ట్ పర్ఫెక్ట్ సంపూర్ణమైనటువంటి వ్యక్తి పరిశుద్ధంగా నన్ను తీసు అడిగినప్పుడు దాని ప్రార్థన చేశాడు. అయ్యా తీసుకుతాను ఇక్కడ హిమము కంటే తెల్లగా మార్చాలి. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనకు ఉండేటువంటి ఆనందం పోతుంది. అందుకనే దావీదు అంటాడు, నీ రక్షణానందం నాకు మళ్ళా పుట్టింది. రక్షణానందం నాకు మళ్ళా. ఎవరైనా కూడా ఇలా యేసయ్యని సొంత రక్షకుని అంగీకరించకపోతే ఎలా తప్పిపోయి పడిపోయింటే కూడా దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఒక మాట ఉంటుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వాడు పిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినట్టు రాస్తూ ఇందులో ఒక మాట ఉంది, హృదయమును కఠినపరచుకుని వాడు కీడులో పడుతుంది. హృదయాన్ని కఠినపరచుకుంటే ఏమైతామంటే దేవుడు నీళ్ళు అనేటువంటి సమయం ఉంది కానీ మనం దేవునికి మన ప్రాణాత్మ దేహాలు మనం సమర్పిస్తాం. అందుకని అపరిచినటువంటి పౌరు భక్తున్నాడు హెగ్గిలి రాష్ట్రాలకి 2వ అధ్యాయం 3వ వచనంలో గొప్ప రక్షణ ఏంటి? Great salvation. నిర్లక్ష్యం చేసినాడా ఎలా అవుతాడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎట్లా తప్పించుకుంది? దేవుడికి అవకాశం ఇస్తాం, దేవుడికి అవకాశం ఇస్తా ఉంది. కాబట్టి మనం సరి చేసుకోవాలి. అటు కృప దేవుడు అనుగ్రహించుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుడికి, పాస్టర్ గారికి, వినోద గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకు చిన్న విషయం అండి, సాయంత్రం